దేవుడైన యెహోవాని ఆరాధించాడు అక్కడ. కానీ ఈ ఆహాబు తన యొక్క పితరుల యొక్క దేవుని ఆరాధించకుండా దేవుడు వద్దన్న పని చేసి ఏం చేశాడు? విగ్రహారాధన చేసేవారిని పెళ్లి చేసుకున్నాడు. అంటే అన్యజనులు పెళ్లి చేసుకున్నాడు. ఆమె స్త్రీ అలా వాళ్ళు ఏమేదంటే యెజబేలు స్త్రీ ఒక భయంకరమైన ఒక దురాత్మను పూజించేవాళ్ళు. వాళ్ళు ఏం పూజించేవాళ్ళు? భయంకరమైన దురాత్మను వాళ్ళు పూజించే వాళ్ళుగా ఉండేవారు. వాళ్ళ తండ్రి అక్కడ యాజకుడుగా ఉండేవాడు. ఈమె పెళ్లి చేసుకున్న కాడి నుంచి ఇక భర్త మాటకి కంటే ఏమో మాట ఎక్కువగా వినాలని అనుక్షణము అక్కడున్న ప్రజలందరినీ మార్చేసింది. అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ విగ్రహాలను పెట్టడానికి ప్రయత్నం చేసింది. అక్కడ భర్తను మార్చేసింది. దేవుడు అందుకే ఏమంటాడంటే అన్యజనుల సావాసం నీకొద్దు అన్నాడు. అన్యజనుల సావాసం నీకుంటే నువ్వు వారిగా తయారవుతావు అన్నాడు. సొలొమోను కూడా అంతే. దేవుని ఆరాధిస్తా భార్యలు చెప్పిన మాట విని విగ్రహానికి లోబడిపోయి తన రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ, దేవుడు వద్దన్న పని చేసి దేవుని పిల్లలు కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు వీళ్ళలో ఏముందంటే ప్రార్థన బాగుంది, క్రియలు బాగున్నాయి, అన్ని పరిచర్య బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ వీళ్ళు ఏముందంటే విగ్రహారాధన తలంపులు ఉండిపోయింది. యెజబేలు స్త్రీ యొక్క ఆలోచనలు ఉండిపోయింది. అందుకే ఇక్కడ తుయతెర సంఘానికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రవక్తిని అని చెప్పుకొనుచు యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకు, విగ్రహాల బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించు వారిని మోసపరుస్తుంది. ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. సంఘాల్లో కూడా ఈరోజు మోసాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సంఘములో దేవుడు చెప్పవలసిన బోధలు చెప్పకుండా ఈరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే యెజబేలు స్త్రీలను నిలబెడుతున్నాడు, జారత్వ స్త్రీలను నిలబెడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం స్థలంలో ఏమని రాయబడి ఉందంటే, పంట అంతా కొన్ని కలుపు మొక్కలు ఏర్పడతాయి అంట. అందుకే దేవుడు ఏమన్నా మోసపరిచే వాళ్ళు మీ మధ్య ఉన్నారు. ఈ కలుపు మొక్కలు కూడా పంటలో ఎలాగ ఉంటాయంటే సేమ్ అలాగే ఉంటాయి. మనం గుర్తుపట్టలేం. అది ఎదిగిన తర్వాత, అది మొత్తానికి చిన్నగా ఉన్నప్పుడు అది ఎదిగిన తర్వాత అప్పుడు ఆ కలుపును మనం తీయగలుగుతాం అన్నమాట. ఈరోజున ప్రతి ఒక్కరు మోసకరమైన జీవితం జీవిస్తున్నారు. ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఏమని చెప్పాడు నిన్న? సహనము బాగుంది, ప్రేమ బాగుంది, విశ్వాసత బాగుంది, పరిచర్య బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మొదటి క్రియల కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి స్తుతించావు, ఎక్కువగా నువ్వు ఆరాధించావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీలో ఉన్నది యెజబేలు యొక్క బోధ ఉండిపోయింది. విగ్రహాలను పెట్టు, వాటిని తినండి అని తప్పుడు బోధలు చేస్తున్నారు ఈరోజు. ఇది నేను చెప్పట్లా, పరిశుద్ధాత్మదేవుడు యోహాను గారి జీవితం నుండి ఈరోజున ప్రకటన గ్రంథము పద్మాసు దీపంలో నుండి ఈ సంఘానికి రాస్తున్నాడు. ఈరోజు సంఘాల్లో అలాగే తయారవుతున్నాయి. ఏ మొదలే ప్రార్థన చేసుకుని తినేయండి, దేవుడు చెప్పండి వద్దు అన్న పని చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకోండి. ప్రాణాల మీద తెచ్చుకోవడమే కదా, నరక పాలైపోతున్నారు, కష్టాల పాలైపోతున్నారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతకాలం దేవుడు వద్దు అన్న పని చేసుకొని మీరు శిక్ష అనుభవిస్తారు. అదే ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడు, మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి తిని. కానీ ఏమంటున్నాడు? సమయం ఇస్తున్నాడు, నువ్వు మారటానికి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు భూమి మీద సజీవంగా ఉన్నావంటే కారణం నువ్వు మార్పు చెందడానికే. అయినా నువ్వు మారట్లేదంటే ఏమన్నా, అది కూడా ఇక్కడ రాయబడి ఉంది, మార్పు చెందడానికి. అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఈరోజున సంఘంలో ఉన్న ఎంత నువ్వు వాళ్ళకు బోధించిన, ఎంత ఇదిగా చేసినా వాళ్ళు మారరంట. దేవుడే చెప్తున్నాడు, వాళ్ళు నీ మధ్య ఉండనీయొద్దు. ఏమన్నాడు? వాళ్ళు నీ మధ్య ఉండనీయొద్దు.
వాళ్ళ నీ మధ్యన ఉండడానికి అర్హులు కాదు. జాగ్రత్తగా ఉండు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే బహు జాగ్రత్త. సంఘములో ఉన్న ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన, వాళ్ళ సేవకులైనంత మాత్రాన, పాస్టర్లు అయినంత మాత్రాన, అలాగే అక్కడున్న పరిచర్య చేస్తున్న వారైనా ఎవరైనా సరే అమ్మో ఇలా పరిశుద్ధులు అనుకోవడం నువ్వు మోసపోతున్నావు. ఎవరు పరిశుద్ధులు లేరు. ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే యుగ పురుషుడు, ఆయనే ప్రభు అయిన దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఈ రోజున వాళ్ళు చెప్పే మాటలకు నువ్వు లోబడిపోతున్నావేమో, వాళ్ళు చెప్పే సలహాలకు నువ్వు లోబడిపోతున్నావేమో. జాగ్రత్త. మోసం చేసి నిన్ను కూడా వాళ్ళతో నరకానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు యెజెబెలు బోధలు బోధిస్తున్నారు, వాటిని తినొచ్చు అని అబద్ధ బోధలు బోధిస్తున్నారు. ఇటు దేవుని ఆరాధించవచ్చు, ఇటు ఆ పనులు చేయొచ్చు కూడా. అంటే ఏమైనా ఆరోగ్యం బాగోలేదనుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సింది పోయి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సైతాను పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు పెట్టే తాయెత్తులు కట్టుకోవడానికి ఇష్టానుసారంగా. వాళ్ళు ఎవరో బాగోనది. దేవుడిని సృష్టించిన సృష్టికర్తను మరిచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బాగుపడవు. గుర్తుపెట్టుకో. అది నీ భ్రమ. అది నిన్ను భ్రమపరిచే మోసం చేస్తుంది. నిన్ను బాగు చేస్తానని చెప్పి నిన్ను నరకానికి తీసుకెళ్ళే రోజులు ఆ రోజులు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంఘములో ఈ బోధలు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. అలాంటి సంఘానికి వెళ్ళటం మానేసుకో. దేవుడు చెప్తున్నాడు, తుయేతర సంఘములో ఏముందంటే ఇదే పరిస్థితి. ప్రార్థన చేస్తున్నారు, దేవుని మనసారా ఆరాధిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, క్రియలు కూడా బాగున్నాయి, యేసయ్య కోసం ఎంతటి పని చేయడానికైనా వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళలో ఏముందంటే యెజెబెలు బోధ ఉండిపోయింది. ఇటు ప్రార్థన చేస్తారు, అటు వెళ్ళి విగ్రహ భోజనం చేస్తారు. అది తప్పు అని మనం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. అందుకే దేవుడు ఏమన్నా, వీరు మారు మనసు నొల్ల లేకుండా ఉన్నారు. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దాని పిల్లలు నిత్యముగా చంపెదను ఏమన్నాడు? ఎవరైతే అలాంటి పరిస్థితి వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడని ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది. నేను కాదు మాట్లాడేది. నువ్వు దేన్ని చూసి నువ్వు విర్రవీగుతున్నావో, నాకు పిల్లలు ఉన్నారని నువ్వు ఇష్టానుసారం నీకు సంతానం లేకుండా చేసేస్తాడు దేవుడు. ఎందుకంటే వాటి యొక్క ఆచారాలకు నువ్వు లోబడి 2 పడవల మీద కాలేస్తే ఇది ఆశామాసే సేవ కాదు. ఇది దేవునితో సేవ. పరిశుద్ధులకును అపవిత్రులకు చాలా తేడా ఉంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు, అపవిత్రుల సావాసం కంటే నా సావాసం లేదంటే, ఇంకా ఆ మాట కొంచెం పైన నేను చదవలేదు కానీ, ఇదిగో నేను దాని మంచమును పట్టించి దానితో వ్యభిచరించి దాని క్రియల విషయమై మారు మనసు పొందితే కానీ మరి బహు శ్రమల పాలు చేస్తాను. ఏమంటున్నాడు? శ్రమల పాలు చేస్తాను. అయ్యో ఈరోజు మనకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళకి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నీలో ఈ తలంపులు ఉన్నాయి, ఈ ఆలోచనలు ఉన్నాయి. దేవుని మీద పెట్టుకోకుండా మనుషుల మీద పెట్టుకుంటున్నావు ఆచ. దేవుడి మీద ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు మనుషుల మీద పెట్టుకున్నావు. వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళ సాయం చేస్తారు, నాకు వీళ్ళ నుంచి దగ్గర వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని నువ్వు మోసపోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోవటానికి కాదు నేను సృష్టించుకుంది, నేను నీకు తోడున్నాను, నువ్వు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం. కానీ ఈ రోజున సంఘాలను బోధనలు పాడు చేసే వాళ్ళు తయారయ్యారు. గొర్రెల చర్మం వేసుకొని వచ్చి మేము దేవుని పిల్లలమని చెప్పుకొని పాడు చేసే వాళ్ళు తయారయ్యారు. యేసు ప్రభువుని సిలువేసింది ఎవరు? ఆయన సొంత వాళ్ళే, యూదా గోత్రపు వాళ్ళే, యూదులే, యూదా వంశంలో ఉన్న వాళ్ళే, సొంత పిల్లలే, దేవుని పిల్లలే ఆయన సిలువేశారు. సాతాను మాటకు లోబడి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా ఉండటానికి వీల్లేదు. నువ్వు అలాంటి పరిస్థితులకు వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, నువ్వు మోసమైన తలంపులతో ఉండటానికి వీల్లేదు.
వాళ్ళ మోసం చేయాలని, వీళ్ళ మోసం చేయాలని జాగ్రత్త. వీరందరికీ సంఘంలో ఉన్న దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నావు, ఒకళ్ళని మోసం చేయాలనుకుంటున్నావా? జాగ్రత్త. వాళ్ళ పిల్లలు అంటే సంతానం లేకుండా చేస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం సార్, నీకు వంశమే లేకుండా చేసేస్తాడు దేవుడు. పిల్లలనే లేకుండా నేను వారి పిల్లల్ని చంపెదను అంటున్నాడు దేవుడు. తన పిల్లలను మోసం చేస్తూ, తన పిల్లలను ఇష్టానుసారంగా మోసం చేసి వాళ్ళని పీడించేవారు తయారైంది ఈ మధ్య. దేవుని వాక్యంలో సెలవిస్తుంది, అప్పు ఇవ్వటమే కాక వడ్డీలు తీసుకుంటున్నారు. వడ్డీలు తీసుకుంటున్నారు. అప్పు డబ్బులు ఇస్తున్నారు, దాని మీద అధిక వడ్డీ. ఇది దేవుడు అలా సంపాదించమని చెప్పాడా? ఈరోజు దేవునివా అలా సంపాదిస్తున్నావు కాబట్టి ఈ రోజున అతలాకుతలం అయిపోతుంది నీ బ్రతుకు. ఆ సంపాదించిన సంపాదన నీ దగ్గర ఉండదు. అది రోగాల పాలే, మంచము పట్టడమే, శ్రమల పాలే. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని రాయబడి ఉంది అక్కడ? మంచము పట్టించి దానితో వ్యభిచరించి దాని క్రియల విషయమే మారు మనసు పొందితే గాని మరి బహు శ్రమల పాలు చేతులు పొందలేకపోతున్నారు ఈ రోజున. అయ్యో, ఈ మంచం మీద ఎందుకు పడ్డానన్న ఆలోచన వాళ్ళకి కలగట్లేదు. కలగనివ్వడు సాతాను. అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవు. రోగాల పాలైపోతున్నావు, ఇబ్బందుల పాలైపోతున్నావు, కష్టాల శ్రమల పాలైపోతున్నావు. నేనేం చేయాలి దేవా? నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు చేసిన తప్పును విడిచిపెట్టలేకపోతున్నావు. తుయ్యతెర సంఘం లాగా ఉండటానికి వీల్లేదు. మనం స్మృర్ణా సంఘం వలె ఉండాలి. ఎలా ఉండాలి? స్వర్ణా సంఘం వలె ఉండాలి మనం. చెప్పాను కదా, స్వర్ణా సంఘం ఏంటిది? జీవ కిరీటాన్ని దాకా దాని ఒక్క తప్పు కూడా లేదు ఆ సంఘంలో. దేవుని మాటలు తూచా పాటించిన సంఘమే ఏదైనా ఉందంటే స్మృర్ణా సంఘమే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు తుయ్యతెర సంఘంలాగా ఉండటానికి వీలు. పైన భక్తి చేసావు, అన్నీ బాగానే కనపడినాయి దేవుడు, కానీ నీ లోపలంతా కుతంత్రమే, మోసపరితమే, మోసక్రియలే. మోసపోకుము, దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వు ఏ మనిషినైతే మోసం చేస్తావో ఆ మనిషి, అతను దేవుని కుమారుడు కాకపోయినా సరే దేవుడు ఆయనకే తోడు, న్యాయాన్ని తీరుస్తాడు అంతే. నువ్వు పై ముసుగు వేసుకొని ఒకళ్ళు మోసం చేయాలనుకుంటున్నావేమో, దేవుడు ఎవరిని మోసం చేస్తావో వాళ్ళకు తోడుంటాడు. నీ పతన వ్యవస్థ నువ్వే తెచ్చుకుంటావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని రాయబడింది తర్వాత? అందువలన ఆంతర్యములో హృదయము పరీక్షించేవాడే నేనే అని సంఘములకు ఏం చెప్తున్నాడు? నీ హృదయమును పరీక్షించేవాడు నేను, నీ అంతరంగంలో పరిశీలించేవాడు నేను. నీ మోసకరమైన ఆలోచనలు నీ పక్కవాడికి తెలియకపోవచ్చు, నేను చూస్తున్నా. నీ కడపటి స్థితి ఎలా ఉంటుందంటే తట్టుకోలేవు. ఈ రాత్రి తుయ్యేతర సంఘం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ ఇష్టానుసారంగా ఉండటానికి వీలు లేదు. ఇది దేవుని సంఘం. సంఘం అనగా దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయము పాడు చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను పాడు చేస్తాడు, నిన్ను మంచం పట్టిస్తాడు. జాగ్రత్త. దేవుని మందిరంలోకి వెళ్తా ఇష్టానుసారంగా ఉంటానుక నువ్వు? దేవుడి మందిరం అంటే ఏదో ఆటపాటలు అనుకుంటున్నావా? దేవుడి మందిరం అంటే నీ ఇష్టానుసారంగా వెళ్ళి రావటం అనుకుంటున్నావా? దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించకపోతే నీ ప్రమాదం నువ్వే తెచ్చుకుంటున్నావు. తన బిడ్డలు ప్రమాదంలో పడకూడదని దేవుడు హెచ్చరిస్తున్న మాటలు ఇవి. ఈ మాటలు నిర్లక్ష్యం చేసి నీ సొంత సౌలభ్యం కోసం, నీ ధనాపేక్ష కోసం, నీ ఆశలు తీర్చుకోవడం కోసం దేవుని వాడుకున్నావు అనుకో, నీవు దేవుని కోపానికి గురవుతావు. ఈరోజు దేవుని వాక్యం, ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. నీ కోసం ప్రాణం పెట్టింది ఊరికినే అనుకున్నావా? అల్లరి చిల్లరిగా తిరగటానికి అనుకున్నావా? నిన్ను ప్రాణం పెట్టింది ఎందుకంటే నరకము నుండి తప్పించడానికి, ఆ వేదన నుండి తప్పించడానికి. నా పిల్లగా నిన్ను ఎందుకు చేసుకున్నాను?
నా అరచేతిలో నిన్నెందుకు చెక్కుకున్నాను? ఒక పందిగాను ఒక దేనిగాను తయారు చేయకుండా నా స్వరూపం ఏంది ఇచ్చాను? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి తుయేతర సంఘము ఎలా ఉందంటే ఫస్ట్ అంతా బాగానే, క్రియలన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళల్లో విగ్రహారాధన దేవునికి ఇష్టము లేని తలంపులు, మోసం చేసే తలంపులు ఉన్నాయి. అందుకే దేవుడు ఒప్పుకోవట్లేదు తుయేతర సంఘాన్ని. మరి ఏమంటున్నాడు చూడు, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏమన్నాడు? రక్షణ. మీలో ఉన్న రక్షణను మీరు గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన ప్రార్థన గట్టిగా పట్టుకోండి. నేను వచ్చే సమయంలో మీరు సరిగ్గా లేకపోతే, సరిగ్గా ఇది లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావంటే నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజున తుయేతర సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అందులో కొందరు ఉన్నారు మంచివాళ్ళు, వాళ్ళ కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పాడైపోయిన వారి కోసం కాదు మాట్లాడేది, ఎవరి కోసం? అక్కడ